ఒక్క భారతదేశాన్ని గూర్చి, హిందూ మతాన్ని గూర్చి కాదు, వేదము మానవ జాతిని గూర్చి మాట్లాడుతుంది. ప్రియమిత్రులారా, ఋగ్వేదంలో ఒక ప్రశ్న ఉంది. ఆ ప్రశ్న ఏంటంటే, మానవ శరీరములోని రక్తము, మాంసము, అస్థికలు మట్టి నుండి పుట్టినవి, అవి ఎప్పుడు పుట్టినవి అని ఒక మహర్షి ప్రశ్నిస్తారు ఋగ్వేదంలో. మానవ శరీరములోని రక్తము, ఎముకలు, మాంసము, అస్థికలు, రక్తము, మాంసం మట్టి నుండి పుట్టినవి కదా, అది ఎప్పుడు పుట్టినవి అని మహర్షి ప్రశ్నిస్తారు. బైబిల్ చెబుతుంది, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించను, వాని నాసికారంధ్రములో జీవాత్మను, జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. అక్కడ మొదలు పెడితే, మానవ జాతి ఆవిర్భావం మొదలు పెడితే, బైబిల్కు, ఋగ్వేదానికి, చతుర్వేదాలకు ఉన్నటువంటి పోలికలన్నీ దీంట్లో తీసి నేను రాశాను. దీంట్లో